జోడీ. హాయ్ హలో అండ్ వెల్కమ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈ జోడీలో మా ప్రతి జోడీ ఎంతో కష్టపడి ఈ వేదిక మీద అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ టాలెంట్ ని జడ్జ్ చేయడానికి మా లవ్లీ జడ్జెస్ కూడా సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హే గోంగూర తోటగాడ కాపు కాస, హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా, అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ, నీకు వెన్న ముద్దలిచ్చకొట్ట వెంకటేశ, కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా. మా జోడీలకి డాన్స్ లో ఎక్స్పీరియన్స్ వస్తుంటే వాళ్ళ టీమ్ లీడర్స్ కి మాత్రం రొమాన్స్ లో ఎక్స్పీరియన్స్ వస్తుందేమో అని నాకు డౌట్ వస్తుంది. వాళ్ళు దాని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ తగ్గించి టైటిల్ మీద కాన్సన్ట్రేషన్ పెంచితే ఇంకా బాగుండని ఆలోచిస్తూ వాళ్ళిద్దరిని ఇక్కడికి పిలుద్దాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రష్మి అండ్ సుధీర్. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే, అదేమిటే ఓయ్ రష్మి వెళ్ళిపోదాం. ఏయ్, నా ముందే ఎంత ధైర్యంగా ఆవిడ చేపట్టుకుని లాగుతావా? కారు ఫ్రంట్ సీట్ కి బ్యాక్ సీట్ కి చాలా దూరం ఉంటుంది. దాన్ని ఎవ్వరూ దగ్గర తీసుకురాలేరు. దగ్గర తీసాడు ఇద్దరు ఒక సీట్ లో కూర్చోవచ్చుగా. నాకే ఎదురు చెప్తావా నువ్వు? ఎదురు చెప్పడం కాదు మామయ్య, ఆ నిజం చెప్తున్నా. నేను రష్మిని ఎందుకు తీసుకెళ్ళకూడదు అన్న దానికి మీ దగ్గర థియరీ ఉంది, కానీ శేఖర్ మాస్టర్ రోజు రష్మిని అదే పనిగా చూస్తున్నారు, దానికి మాత్రం మీ దగ్గర థియరీ లేదు. ఆయన చూస్తే ప్రేమ, నేను చూస్తే కామం. ఇది కరెక్ట్. శేఖర్ మాస్టర్ నీ చెయ్యి పట్టుకోగానే షాక్ కొట్టిందని చెప్పని నన్ను వదిలేసి ఆయన పట్టుకున్నాం. మరి ప్రదీప్ చేయి నేను పట్టుకున్నప్పుడు నాకు షాక్ కొట్టింది కదా, కానీ నేను చేయలేదే. ఏం చేస్తావు? ఏం చేయలేదని చెప్తున్నా భయ్యా. నేనేం చేయనివ్వను కూడా. నేను ఆ టైప్ కూడా కాదులే భయ్యా. రష్మి, నా వైపు ఒకసారి చూడు రష్మి, ఒకసారి నా దారిలోకి రా రష్మి, రా భయ్యా. పక్కరా అన్నట్టుంది. నీకన్నీ అలాగే వినబడతాయిలే భయ్యా. నేను ఎంత అందంగా ఉన్నా, ఎంత మంచి పేరున్నా సరే, నేను ఎంత అందంగా, నేను ఎంత మంచి పేరున్నా, ఓకే నేను ఎలాగున్నా సరే, ఓకే నువ్వు లేని లోటు నా జీవితంలో అలాగే ఉంది రష్మి, అలాగే ఉంది. నేనున్నానులే. ఇప్పటికీ ప్రొడక్షన్ నాకు టిఫిన్ తెస్తే ఇడ్లీ నేను తిని చట్నీ నీ కోసం ఉంచాను, నాకు వడ సాంబార్ తెస్తే వడ నేను తిని సాంబార్ నీ కోసం ఉంచాను. నువ్వు అను, శేఖర్ మాస్టర్ చూపు నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కుక్కలా కాపలా కాస్తాను. ఏమంటున్నాడు? ఇతను కుక్క లాగా కాపలా కాస్తాను అంటున్నాడు. రష్మి, వీలైతే శిక్షించు, లేకపోతే నన్ను క్షమించు రష్మి, కానీ నేను ఒక నీ కోసం ఉన్నానని చెప్పని గుర్తించు రష్మి, గుర్తించు. సుధీర్, నేను గుర్తించాను సుధీర్, రష్మి ఇదే, తీసుకోపో. ఆహా, ఎక్కడ లొంగాలో కాదు ఎక్కడ వంగాలో తెలిసినోడు సుధీర్. సుధీర్, నీ పొలంలో మొలకలొచ్చాయి. దాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన కేదంటే. చెప్పు తీసి కొడతా. ఏంటి శేఖర్ మాస్టర్, ఎవరు అడుక్కోడానికి వస్తే నన్ను ఇచ్చేస్తారా? భయ్యా, నేను అడుక్కుంటున్నట్టుందా ఇప్పుడు దాకా? ఇప్పుడు కూడా అలాగే ఉంది భయ్య. చూసారా సదా గారు, ఇన్నాళ్ళు మీకోసం గిటార్ వాయించినట్టు నటించాడు, ఇప్పుడేమో ఇలా అడుక్కుంటున్నాడు. దీన్ని బట్టి నాకు భయ్యా అదేం కాదు, సదాగారు గిటారే, దేవతే ప్రసాదమే. మేడం
ఇంక నేను ఎవరి కోసం ఉండాలి భయ్యా? నువ్వేం టెన్షన్ పడక భయ్యా, నేనున్నానుగా దేనికోసం? మొత్తం నాశనం చేయడానికి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఈ రోజు మా సెలబ్రిటీ జోడీ ఎవరైతే రాబోతున్నారో ఇద్దరు మైక్ తో చాలా పనున్నోళ్ళు. ఆ అబ్బాయి ఎంతో అద్భుతంగా పాటలు పాడతాడు, ఆ అమ్మాయి ఎంతో అద్భుతంగా మాటలు మాట్లాడుతుంది. ఈ మాటలు పాటలు కలిపిన ఈ అద్భుతమైన జోడీ ఈ రోజు మా సెలబ్రిటీ జోడీ. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కేసీ అండ్ మృదుల. ఆకాశం తస్సదీయ అమ్మకాని కేడితే ఆరేటి ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం. భూగోళం ఎప్పుడైనా వేలమేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దాం. కష్టాలు చూడగానే అయ్య బాబు ఎనక గుండెల్లో దమ్ము పుట్టి గట్టి పరక సక్సెస్ అన్నకెక్కు దేనికుంది కనుక తెలిసాక ఆగలేం మేం ముందు ఎనక. యాష్ కరేంగే 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 చలో యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే. వెల్కమ్ వెల్కమ్ కేసీ. వెల్కమ్ మృదుల. మిస్ జ్వాలా. డి జోడీకి స్వాగతమా. ఫస్ట్లీ మా ఈ డి జోడీకి ఇద్దరు టీచర్లు ఉన్నారు. ఒకళ్ళు లెక్కల మాస్టర్, ఒకళ్ళు కెమిస్ట్రీ మాస్టర్. హాయ్ కృష్ణ చైతన్య గారు. నమస్తే హాయ్ సార్. మృదుల గారు. హాయ్ సదా గారు. హాయ్ హలో వెల్కమ్ అండి. వెల్కమ్ టు డి జోడీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రియలీ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ వెరీ నైస్ మీటింగ్ యూ హియర్. ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తాం అంటే మనం ఒక పోజ్ పెడతారు మీరు ఇద్దరు కలిసి. ఓకే. ఎవరే ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. ఇక ఇప్పుడు ఫస్ట్ రౌండ్ 1 लाख రూపీస్ కి ఛాలెంజ్. లాస్ట్ టైం సుధీర్ మీ టీం లీడింగ్ లో ఉన్నారు. సో ఫస్ట్ రౌండ్ ఎవరితో స్టార్ట్ చేస్తున్నారు? రష్మి. ఓపెనింగ్ మాతోనా? ఎస్. ఓకే, సో ఓపెనింగ్ యాక్ట్ కి ఐఎమ్ గోనా సెండ్ గోవింద్ అండ్ ఉస్నా. ఓకే, లెట్స్ వెల్కమ్ గోవింద్ అండ్ హుస్నా. మందు బాబులం మేము మందు బాబులం, మందు దాగి గిప్ప గిప్ప గుద్ది చంపుతాం. పొద్దుగల పూరి ఎదురొచ్చిందంటే నా పూరి పగిలినట్టే ఇయ్యాల. మళ్ళీ తాగొచ్చావారా చెత్త నా కొడక. మీలాంటి తాగుబోతులకి పెళ్లి చేస్తే గాని వచ్చిన పెళ్ళని చొప్పు తీసుకొని కొట్టి మరీ మందు మానిపిస్తుంది. ఇదిగో నువ్వు చేసుకోబోయే అమ్మాయి, నువ్వు ఖచ్చితంగా ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళొద్దుమా, మందన మనసుగా నాకు పెళ్ళొద్దుమా. అమ్మా ప్లీజ్ మా. మహారాణి శ్రీ రమణమ్మ గారికి దండేసి దండబెట్టి నీ కొడుకు తెలియజేయిందేమనగా ఆర్థిక మాంద్యం వచ్చి ప్రపంచం అంతా తల్లకిందులైపోతుంది. రియల్ ఎస్టేట్ ఏమో కొప్పుకూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ సంగతులన్నీ పెద్ద మనసుతోనూ అర్థం చేసుకొని ఈ మంగళం మానివెయ్యవలేను. అవునట్టు మరిచిపోయాను, అమెరికా నుంచి మనోళ్ళందరూ తట్టా పొట్టా సర్దుకొని వచ్చేస్తున్నారే తల్లి. డబ్బులు కట్టలేక దుబాయ్ ఎయిర్పోర్ట్ లో వదిలేసి వచ్చేస్తున్నారంట కార్లు. నీ మొగుడు గుమ్మస్తా, నేనేమో బేవర్సు. మరి ఇలాంటి బ్యాడ్ పొజిషన్ లో చేసుకోమంటావా పెళ్ళే? ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ. తాను దురసందు లేదు, తాను దురసందు లేదు, తాను దురసందు లేదు, మెడకే మొడోలా రవణమ్మ. సతాయించకే రవణమ్మ, బాగోదే రవణమ్మ, చిచి అంటారే రవణమ్మ.
ముక్క లేదు, చిల్డు బీరు చుక్క లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, కాల్చనీకి కింగు లేదు. సెలరీలు వస్తలేదు, సెల్లు బిల్లు కడతలేదు, బుర్ర పని చేస్తలేదు, వీకెండ్ సెలవు లేదు. మింగమెత్తుకు లేదు, మింగమెత్తుకు లేదు, మింగమెత్తుకు లేదు, సంపెంగను నా రవణమ్మ సతాయించకే రవణమ్మ, ఆగాగే రవణమ్మ, గంగా గడిపోకే రవణమ్మ. పబ్బుల్ల క్రౌడ్ లేదు, ఫేసులో నవ్వు లేదు, దర్జా బతుకు లేదు, పిజ్జా బర్గర్లు లేవు. కారులే పోయాయే, కారులే పోయాయే, కారులే పోయాయే, షేరాటో మిగిలనే రవణమ్మ సతాయించకే రవణమ్మ, ఎంతకే రవణమ్మ, శివాలెంతకే రవణమ్మ, ఎంతకే రవణమ్మ, శివాలెంతకే రవణమ్మ. ఆగరా ఆగరా బాబు, నువ్వేం చేసుకోనవసరం లేదులే. కావాలంటే అన్నయ్యకిచ్చి చేస్తాను, ఓకేనా? ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? అమ్మా పెళ్లి సంబంధం చూడమన్నా చూసావా? ఇదిగోరా నీకు కాబోయే భార్య. ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోబోయేది. No way, mommy. I won't go, mommy. Billa, billa, boring gay. Billy, billy, silly, ay. Mundu kata building gay. Among konjam dimage. Kastapinu na planu. Kotantiku karilu. Garidaina building ku. Mastu macha panolu. Ante masalu. Ante kushilu. Ante double. Ante sagadu. Adi kosam pandalu. Endukippudu kotalu. Ramanamma koduku. Kavilani chaku. Ramanamma koduku. Padainaina chakale. Tako 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 tako. శివాలెత్తకే రవణమ్మ. అమ్మగారు 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 పొరపాటు అయిపోయిందండి. ఆల్రెడీ పెళ్లి అయిపోయిన అమ్మాయి ఫోటో మీకు చూయించానండి, క్షమించండి ప్లీజ్ అండి, ఉంటా. అమ్మా అన్న అయిపోయింది, అది అయిపోయింది, నడు మందేద్దాం. రేయ్ ఏం మాట్లాడుతున్నావు? మందొద్దు, పద బీరేద్దాం. ఎందుకే రవణమ్మ, పెళ్ళెందుకే రవణమ్మ. సో శేఖర్ మాస్టర్ మీ కమెంట్స్ ప్లీజ్. గోవింద్ హుస్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే, హుస్నా కూర్చున్న తర్వాత తన పైనుంచి లెగ్ ఇలా తీసి ఇలా అన్నప్పుడు తన హెడ్ డీల్ చేసింది సార్. చాలా బాగుంది అది. జిత్తు ఎక్కడ రాగానే లెగ్ మూమెంట్ ఒకటి చేసే చూడు, మామూలుగా బాగా చేస్తావు, తెలియలే నాకు, గజిబిజ్ అయిపోయింది. నెక్స్ట్ టైం బాగా చేయండి, ఓకే? ఆల్ ద బెస్ట్. సదా గారు నిజంగా జిత్తు వస్తారంటే ఒక హైప్ కి వెళ్తుంది ఆ పాట. ఒక్క మూమెంట్ నాకు చాలా బాగా నచ్చింది, గోవింద్ ఫ్లోరింగ్ లో వచ్చేసి తిరిగి కూర్చోడం అలా ఏదో. That was really nice. Apart from that, I didn't see Jitu, I didn't see Govind and Husna. All the best next time. థ్యాంక్ యూ జడ్జెస్. సో మా సెలబ్రిటీ జోడీ మృదుల గారు ముందు మీరుగా. చాలా బాగా అనిపించింది. ఈ పాటలో రేష్మి ఫోటో యూస్ చేయడం కన్నా ప్రదీప్ ఫోటో యూస్ చేస్తే ఇంకా బాగుంటుందేమో. దట్ విల్ బి ది యాప్ట్ సిచ్యువేషన్. అంటే ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు కదా. వచ్చారా అనుకుంటున్నా, అడి తిరిగి ఇడి తిరిగి మొచ్చి నా దగ్గరికి వస్తారు, నాకు అర్థమైంది. చాలా చాలా బాగుంది, సూపర్. సార్ గోవింద్ గారు అండ్ హుస్నా గారు రియలీ వెరీ నైస్ జాబ్. చాలా చాలా బాగుంది. ఎస్పెషలీ కొన్ని సీక్వెన్సెస్ నాకు చాలా నచ్చాయి. శవం మీద డబ్బులు ఏరుకోవడం చాలా బాగా నచ్చింది. అండ్ తలకిందులు అయినప్పుడు నిజంగానే ఆయన ఇలా కంప్లీట్లీ బాడీ మొత్తం అప్ డౌన్ చేసినప్పుడు చాలా బాగా నచ్చింది. కొన్ని సీక్వెన్సెస్ బాగా టచ్ అయ్యాయి. వెరీ నైస్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ లక్. ఓకే, మీ ఇద్దరిలో ఎవరు ముందు మాట్లాడారు? ఒకళ్ళు నేనే ముందు మాట్లాడాను. ఎందుకు, ఏమిటి, ఎలా? అదొక అక్కుంబక్కం, అదొక డడ్డాంచ్కి డడ్డాంచ్ అనమాట. మాది లవ్ మ్యారేజ్ కాదు, మాది అరేంజ్డ్ మ్యారేజ్. కానీ చాలా ఏళ్ల నుంచి పరిచయం మాత్రం ఉంది. ఇంట్లో అలాగే చెప్పాలి, అరేంజ్ మ్యారేజ్ లాగే చెప్పాలి కదా, బాగోదు.
పరిచయం తర్వాత వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. తర్వాత అలా వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ఒకళ్ళు అప్రోచ్ అయ్యి మా సంబంధం సెట్ చేశారనమాట. అది చాలా నీట్ గా భలే చెప్పాడు కదా. అదే. సో మీ ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్పగానే మీకు ఏమనిపించింది? నేనెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను యాక్చువల్లీ. చూసారా, మమ్మీ నాకు ఆ అబ్బాయి నచ్చాడు అని చెప్పి చేపించు. హోస్ట్, సో చాలా మంది పరిచయం ఉంటారు. సో ఈయనే ఎందుకు నచ్చాడు? ప్రపంచంలో అంతమంది సింగర్స్ ఉండంగా ఈ యాంకర్ కి ఆ సింగరే ఎందుకు నచ్చారు? ఎందుకు ఆ సింగర్ కి ఈ యాంకరే ఎందుకు నచ్చారు? ఓకే, ఇద్దర్లో ఎవరు డామినేటింగ్? దీనికి ఆన్సర్ చెప్పాలా? అంతకంటంగా ఎక్కడ అడిగినా కూడా ఒకటే ఆన్సర్ వస్తుంది. తప్పు సార్. ఇలా తరతరాలుగా వాళ్ళు పాపం గట్టిగా మాట్లాడతారు అంతే. ఏది చేసినా ఏది చెప్పినా కూడా డెఫినెట్లీ ఆడవాళ్లే ఎప్పుడు డామినేటింగ్ గా ఉంటారు. సో ఖచ్చితంగా మా కేసులో కూడా తనే డామినేటింగ్. వెరీ గుడ్. అది బల్లగుద్ది మరీ చెప్తుంది. సో ఇన్ని విషయాలు దగ్గరుండి నేను తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు చేసుకోవట్లేదు, ఎందుకు అడుగుతారు సార్ నన్ను? మాలాంటి వాళ్ళు మాత్రమే నరకం అనుభవిస్తే ఎలా? అమ్మా లాగేద్దామనే. మరి हम अभी नहीं आते हैं, मैं तो कभी नहीं जाते हैं. ఓకే, సో ఫస్ట్ లెవెల్ లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ రష్మి మీ టీం నుంచి వచ్చారు. సో సుధీర్, ఈసారి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? పీయూష్ అండ్ అంకిత. ఓకే, లెట్స్ వెల్కమ్ పీయూష్ అండ్ అంకిత. అమ్మా నాన్న ఎప్పుడు వస్తారు? చెక్కిళ్ళ ముద్దు పెడితే చిన్నారి ముద్దు పెడితే ఎంత చెక్కిళ్ళ కళ్ళు జల్ 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 చెక్కిళ్ళ ముద్దు పెడితే చిన్నారి ముద్దు పెడితే దేవి వరము నీవు చిరునీడలేల కనురా. హే దేవి వరము నీవు చిరునీడలేల కనురా. ఆయువడిగినది నీడే. ఆయువడిగినది నీడే. గగనముగియుదిసని వేలే. గాలి కెరటమై సోకినావే. ప్రాణవాయువై దావే. మదిని ఊయలూగే. హే దేవి వరము నీవు చిరునీడలేల కనురా. ఎంత చెక్కిళ్ళ కళ్ళు జల్ 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 చెక్కిళ్ళ ముద్దు పెడితే చిన్నారి ముద్దు పెడితే సార్ మా పాపకి ఏమైంది సార్? మీ పాపకి క్యాన్సర్, చాలా సీరియస్ కండిషన్ సార్. నా పాపను దక్కించుకోవడానికి ఏం చేయాలి సార్? హై స్పెషలిస్ట్ డాక్టర్ని పిలవాలి. అది మీ వల్ల కాదు. ఉన్న నాళ్ళు హ్యాపీగా చూసుకోండి, అదే తన బ్రతికిస్తుంది.
మీ పాపని కాపాడడానికి డాక్టర్ వచ్చారు. మీ పాప ఖచ్చితంగా బ్రతుకుతుంది. సో ముందుగా సదా గారు. చిట్టి గారు, చాలు ఇంకా చిట్టి, మా వల్ల కాదు ఇక్కడ కూర్చుని. ప్రతి ఎపిసోడ్ లో ఒక కొత్తతనం ఏంటి, చాలా అందమైన మూమెంట్స్, ఒక్కొక్కటి చాలా 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 నచ్చినాయి నాకు. నాకు చాలా బాగా నచ్చింది పీయూష్ అంకితని లేపడం, అంకిత చేతిలో జియా ఉండడం, అది ఒకటి. తర్వాత అలాగే లాస్ట్ లో ఒకటి మీరు ముగ్గురుతో చేశారు, అవి బాగున్నాయి. అలాగే డాక్టర్ ఒకటి వచ్చారు ట్రీట్ చేయడానికి, అలా చెప్పినప్పుడు జియా వెళ్ళింది కదా పీయూష్ దగ్గరికి. ఓ దట్ మూమెంట్ వాజ్ సో బ్యూటిఫుల్. నిజంగా అది ఆ హ్యాపీనెస్ ఆ లీప్ లో తెలిసిపోయింది. చాలా బాగుంది చిట్టి. వెయ్యవయ్యా, వెయ్యి వెయ్యి. నేను ఇంకొక గురించి మర్చిపోయాను, పెద్ద యాక్టర్ వచ్చారు కదా స్పెషల్ అపియరెన్స్ ఇవ్వడానికి. కానీ కాదు, ఆ టైమింగ్ ఉంది కదా తుడవడం, అలా అమ్మాయిని తీసుకోది, అది చాలా బాగా నచ్చింది నాకు. వాట్ ఏ పర్ఫార్మెన్స్ అసలు సుధీర్. జియా, ఐ లవ్ యూ. శేఖర్ మాస్టర్. చిట్టి, జియాని తీసుకొచ్చావు, ఈ సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. జియా ఒక చోట అలా డాడీ కిస్ చేసినప్పుడు బొగ్గు మీద దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. 2-3 టైమ్స్ ఇచ్చింది ఆ ఎక్స్ప్రెషన్, ఎంత క్యూట్ గా ఉందో. ఒకసారి బొమ్మది చాలా బాగుంది, కాన్సెప్ట్ చాలా బాగుంది. కాన్సెప్ట్ తో పాటు డాన్స్ కూడా ఉంది. ఇది ఫైనల్ ఏంటంటే హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు, అది హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. టూ గుడ్. మాస్టర్ ఒకసారి మీతో పక్కాలో. నాతోనా? ఎందుకంటే నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కలు. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కలు. వెల్ డన్ జియా, సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. ఎసి గారు. చాలా 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 ఎమోషనల్ యాక్టర్. ప్రపంచంలో అన్నిటికన్నా పెద్దది ఏంటి అంటే తల్లిదండ్రుల ప్రేమే. మదర్ అండ్ ఫాదర్ ఆ లవ్ ని ఒక పాప మీద ఎలా ఉంది అనేది మొత్తం చూపించి, మధ్యలో కొంచెం గుండె బరువెక్కింది, కళ్ళు కూడా బరువెక్కాయి. పీయూష్ అండ్ అంకిత, జియా అండ్ చిట్టి గారు, హ్యాట్స్ ఆఫ్. బేసిక్ గా వాళ్ళిద్దరే చిన్నవాళ్ళు, అటువంటి ఏజ్ లో వాళ్ళు ఎంత ప్యూర్ గా పలికించారంటే ఆ ప్రేమ అనేది చాలా చాలా ఎమోషనల్ అండ్ సూపర్. వి మిస్ యూ జియా కాదు, వి లవ్ యూ జియా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓకే, ఇక ఇప్పుడు ఓటింగ్ టైం. సో బోత్ ద టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్. ఓకే, మా సెలబ్రిటీ జోడీ ఫస్ట్ ఓట్, మీ ఇద్దరు కలిపి ఒక ఓట్. డెఫినెట్లీ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను కాబట్టి సుధీర్ గారి టీం. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. అండ్ సదా గారు. పీయూష్ అండ్ అంకిత. థ్యాంక్ యూ మ్యామ్. టేక్ మాస్టర్. సెంటిమెంటే కాదు, డాన్స్ కూడా ఉంది కదా. దట్స్ వై మై ఓట్ గోస్ టు పీయూష్ అండ్ అంకిత. థ్యాంక్ యూ మాస్టర్.
రౌండ్. సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ సుధీర్. సెకండ్ రౌండ్ మీ టీం నుంచి వస్తున్నారా వాళ్ళ టీం నుంచి వస్తున్నారా? మా టీం నుంచి వస్తాం. ఒములు. ఇప్పుడు దాకా డి జోడి మాకు చాలా ఇచ్చింది. సో ఇప్పుడు మేము చేసే సాంగ్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క డాన్స్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళందరికీ డెడికేట్ చేసి వాళ్ళకి ట్రిబ్యూట్ కి ఇవ్వబోతున్నాం ఈ సాంగ్. సో ఇట్స్ మై ప్లెజర్ టు వెల్కమ్ సంకేత్ అండ్ ప్రియాంక టు గివ్ ద ట్రిబ్యూట్. లెట్స్ వెల్కమ్ సంకేత్ అండ్ ప్రియాంక. ప్రతి డాన్సర్ వెనుక ఒక కథ ఉంటుంది. నాకు ఒక కథ ఉంది. అది చూపించడానికి చేసిన ప్రయత్నమే నా ఈ పర్ఫార్మెన్స్. ఈ సాంగ్ ప్రతి ఒక్క డాన్సర్ కి అంకితం. యశ్వంత్ ఏం చేస్తున్నావు? అమ్మా, నేను ఎంత చదివినా నాకు అర్థం కావడం లేదమ్మా. నాకు చదువు రాదు. అలా అంటే ఎలా? చదువు లేకుంటే ఏమీ లేదు. పెద్ద అయ్యాక ఏమవుతావు? వెళ్ళి చదువుకో. సరే అమ్మా, చదువుకుంటాను. యశ్వంత్, నాతో స్నేహం చేస్తావా? హా, చేస్తాను. అమ్మా, నాకు డాన్స్ అంటే ఇష్టం. నేను డాన్స్ చేస్తాను. సరే. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందిన ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా. పవన్, పెద్దయ్యాక ఏమవుతావు? మేడం, నేను డాక్టర్ అవుతా. గౌతమ్, నువ్వు? ఇంజనీర్ అవుతా మేడం. యశ్వంత్, నువ్వు? నేను డాన్సర్ అవుతా మేడం. నలు దిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై, ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపే. నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో. రే, ఈరోజు కాలేజ్ డేరా, నువ్వు డాన్స్ చేస్తావా? హా, చేస్తాను రా. రే, నువ్వు ఎప్పుడు ఇలాగే డాన్స్ డాన్స్ అంటూ ఉండు. దేనికి పనికి రాకుండా పోతావు. యశ్వంత్, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ a+b² సార్, తెలీదు సార్. డాన్స్ తప్ప ఏమీ రాదా నీకు? అమ్మా, నేను డాన్స్ కాంపిటీషన్కి వెళ్తున్నానమ్మా. సరే యశ్వంత్, బాగా చేయి. అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలే ఢీ కొట్టరా. అది ఎంత కష్టమైనా ఆశయాల పీఠం నువ్వు అందుకున్న నాడు నిండుగా మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా. యశ్వంత్, ఈ డబ్బు తీసుకో, నీకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ రా. చేయూతే ఇస్తుంటే ఓ స్నేహ బంధం చరితల్లే మారాలి నువ్వెళ్ళు మార్గం. నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అణువు కావాలి నీ వెనుక సైన్యం. లేరా అడుగేరా ఆ శిఖరం చేరా. రే యశ్వంత్, బెంగళూరులో డాన్స్ ఆడిషన్స్ జరుగుతున్నాయిరా, వెళ్తావా? హా, వెళ్తారా. రేయ్, ఏంటి టాయిలెట్ దగ్గర కూర్చున్నావు? జరుగు, మేనర్స్ లేదా? సారీ సార్. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నెక్స్ట్ కంటెస్టెంట్ ప్లీజ్. సారీ, నాట్ సెలెక్టెడ్. సారీ, రిజెక్టెడ్. సారీ, నో. బెటర్ లక్ నెక్స్ట్ టైం. హలో యశ్వంత్, ఏమైంది?
ఎన్నిసార్లు ట్రై చేసినా సెలెక్ట్ అవ్వడం లేదమ్మా. నేను ఇంకా చేయలేనమ్మా. అలా అనకూడదు. ఇన్ని రోజులు కష్టపడినావు, ఇంకా కొన్ని రోజులు కష్టపడు, మధ్యలో వదలకు. సరే అమ్మా. హాయ్, నా పేరు క్యాట్. నువ్వు డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నావు. ఒక ఛాన్స్ ఇస్తాను, నాకు అసిస్టెంట్గా చేస్తావా? చేస్తాను సార్. వాట్స్ యువర్ నేమ్? యశ్వంత్. చాలా బాగుంది మీ స్టైల్. థ్యాంక్ యూ మ్యామ్. కింద పడుతూ ఉన్నా పైకి పరుగు తీసి అలలతో పోటీ పడి చేరాలి కలల కడలి. పందెమేది అయినా నీ పట్టుదలను చూసి ఒంటరై వడకాలిరా ఆ ఓటమైన హడలి. యశ్వంత్, డీజే 2లో కొరియోగ్రాఫర్ గా చేస్తావా? చేస్తాను సార్. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలిగుడే డాన్స్. సై 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 అంటున్నా సరదా పడితే రారా కన్నా సత్తా ఉంటే నాతో చేయరా డాన్స్. నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలోనా బావా అంటూ ఊరంతా హోరెత్తే సమయాన బొమ్ 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 బొమ్మే అదిరే డాన్స్ 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 తుమ్ 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 తుమ్మే రేపే డాన్స్ డాన్స్ డాన్స్. And the DJ2 title winner is Shivani and Yashwant. యష్ ఇంకా ఉంది, డజంట్ ఎండ్ హియర్. అందరికీ చేతుల్లో ఉంటుంది గీత, నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మరాత. నీ కాళ్ళు అడుగులతో కాలాన్ని ఆపి. నిన్నెక్కడో చూడాలి. డెఫినెట్ గా మనస్ఫూర్తి చెప్తాను, చూస్తాను కూడా తొందరలో. లోకాలే పొగిడేలా చూపించు ఘనత. తేరా చిందేరా విజయం నీదేరా. హాయ్ యశ్వంత్, నేను ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నాను. నేను మీ డీ ప్రోగ్రామ్ చూస్తున్నాను, చాలా బాగా చేస్తున్నారు. నా మూవీకి కొరియోగ్రఫీ చేస్తారా? చేస్తాను సార్. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. ఓకే గైస్, రెడీ, రోల్ కెమెరా, రోలింగ్ సార్, సౌండ్. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా. గురువు కోసం శిష్యులు ఇద్దరు అదరగొట్టేశారు. సదా గారు. యష్, ఆశయాల పీఠం. అంటే మాకే ఇంత ఫీల్ అయింది ఇది చూసినప్పుడు. దో ఇట్స్ అ వండర్ఫుల్ జర్నీ మీరు చూపించేది, చాలా ఎమోషనల్ గా ఉంది. అందరికీ చేతుల్లో ఉంటుంది గీత, నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మరాత. నీ కాళ్ళు అడుగులతో కాలాన్ని ఆపి. డి జూనియర్స్ నుంచి మీ జర్నీ చూసాం, కానీ మీ టాలెంట్ ఏంటో అందరికి అప్పటి నుంచే తెలిసిపోయింది. జూనియర్స్ 2లో మీరు యాజ్ అ కొరియోగ్రఫర్ వచ్చారు, ఇప్పుడు ఇది. కానీ నిజంగా చెప్తున్నాను, నాకు ఒక కోరిక అంటాం కదా, తెలుసుకోవాలి మీరు బ్యాక్ స్టోరీ ఏంటి, ఇంతకు ముందు మీరు ఎలా ఇది అయ్యారు. సో ఆ మొత్తం మీరు ఈ డాన్స్ ఈ పర్ఫార్మెన్స్ ద్వారా చూపించారు. చాలా పేరెంట్స్ స్టడీస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అలా అంటారు. స్టడీస్ ఆర్ ఇంపార్టెంట్, నో డౌట్. కానీ ఇలా ప్యాషన్ ఉంటే, ఇలా టాలెంట్ ఉంటే అది వేస్ట్ అవ్వకూడదు. మీ లాంటి అంటే యష్ లాంటి 1 in millions ఉంటారు. In this case, I just want to thank my mom, ma'am. She's the only one who supported me. ఉంటే రమ్మనండి స్టేజ్ మీద. అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలే ఢీ కొట్టరా, అది ఎంత కష్టమైనా. నమస్కారం అండి, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇక్కడ చూస్తున్నాం. చాలా బాగా నచ్చింది నాకు. చాలా అంటే దెర్ వర్ సో మెనీ ట్రాన్సిషన్స్ ఉన్నాయి, ఫార్మేషన్స్ ఉన్నాయి. కంపోజిషన్ అంటే మీరు ప్రాణం అని పెట్టి చేశారు ఇది, బికాజ్ ఇట్స్ లైఫ్ స్టోరీ. సంకేత్, ప్రియాంక నాన్ స్టాప్ మూవ్మెంట్స్ వాళ్ళు చేస్తున్నారు. ప్రియాంక మస్ట్ సేయా, మీరు నిజంగా ఒక అబ్బాయి కంటే నో లెస్ దెన్ ఎనీ ఆఫ్ ద బాయ్స్ స్టాండింగ్ ఆన్ ద స్టేజ్.
కాన్సెప్ట్ ని ఇక్కడ క్రియేట్ చేయడం కూడా నటరాజ్ స్వామి ఎప్పుడు పక్కన ఉండి ఆ ఆశీర్వాదాలు ఉంటారు కదా, అది మీరు ఎంత బాగా చూపించారు త్రూ అవుట్ ద కాన్సెప్ట్. అదే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఆ స్వామి ఎప్పుడు మీతో ఉన్నారు, బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీతో ఉంటారు. I hope you reach peaks. Seriously, from the bottom of my heart, all the best. Veya, vey. శేఖర్ మాస్టర్, డి సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా మంది ఆడిషన్స్ కి వచ్చి ఉంటారండి. అండ్ అందులో నాకు చాలా మంది ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా ఆడిషన్స్ జరుగుతుందంట, మీరు చెప్పండి, రికమెండ్ చేయండి అన్నారు. ఆర్ట్ అనేది ఒకరు రికమెండ్ చేస్తే వచ్చేది కాదండి. నేను ఎవరిని ఏ డాన్స్ అని రికమెండ్ చేయలేదండి. నా కొడుకు చేయాలన్నా ఆడిషన్స్కి వెళ్తాడు, ఆడిషన్స్ లో డాన్స్ బాగా చేస్తే వాళ్ళు డెఫినెట్గా తీసుకుంటారు. ఇప్పుడు మీరే చూస్తున్నారుగా, నేనేమి పెద్ద గొప్పని కాదు, నా రిలేషన్ ఎవరు డాన్సర్స్ లేరు, నాకు ఎవరు రిలేషన్స్ లేరండి. నేను లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చానండి. నాకు బాధ వేసేది ఒక్కోసారి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోకుండా ఇప్పుడు ఉండి కష్టపడి ఇంత మందికి జడ్జ్ చేస్తున్నానంటే గాడ్. అందరికీ చేతుల్లో ఉంటుంది గీత, నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మరాత. ఇంటర్ చదివే వరకు నాకు డాన్స్ అంటే ఏంటో కూడా తెలియదండి. చిన్నప్పుడు ఏవో డాన్సులు చేసుకునేవాడిని. ఇంటర్లో నేను డాన్స్ నేర్చుకున్నానండి. డాన్స్ నేర్చుకొని హైదరాబాద్ వచ్చి మాస్టర్ దగ్గర అక్కడక్కడ చేస్తా వచ్చా. ఎన్టీఆర్ గారికి, చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి, ప్రభు మాస్టర్ కి చేసే అంతవరకు ఎదిగానండి బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్. ఇప్పుడు అనుకోవచ్చండి ఎవరైనా, ఎందుకు వీళ్ళ గురించి ఎక్కువ చెప్తున్నారు, ఎందుకు వీళ్ళ గురించి అని. ఎవరికి కాదు. నువ్వు బాగా చేసావా ప్రాణం ఇస్తా, నువ్వు బాగా చేసావా ప్రాణం ఇస్తా. మన డాన్సే మనకి రిలేషన్, వేరే రిలేషన్ ఏం కాదు. టాలెంట్ ఉంటే ఎక్కడికో తీసుకెళ్తుంది. కానీ నేను దానికి కనెక్ట్ అయిపోయి ఆ కాన్సెప్ట్ కి బాగా ఇదయ్యాను. ప్రియాంక, సంకేత్ మీ ఇద్దరు గురించి చెప్పచ్చు, చాలా బాగా చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇవాళ మా సెలబ్రిటీ జోడి ముందుగా మృదుల గారు. పాటలతో ఏడిపించొచ్చు అనేంత వరకే నాకు ఇంతవరకు తెలుసు. ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు డాన్సులతో కూడా ఏడిపించొచ్చు అన్న విషయం నాకు ఇప్పుడే క్లారిటీ వచ్చింది. సూపర్, అమేజింగ్. ఒక ఆర్టిస్ట్ గా పుట్టడం అనేది ఒక పెద్ద బ్లెస్సింగ్. ఆ ఆర్టిస్ట్ కి ఒక స్టేజ్ రావాలి, ఒక గుర్తింపు రావాలి అంటే 5 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ దేవుడ్ బ్లెస్సింగ్స్, సెకండ్ ది పేరెంట్స్ ఎంకరేజ్మెంట్, థర్డ్ ది టీచర్స్ గైడెన్స్, ఫోర్త్ ది ఫ్రెండ్స్ సపోర్ట్, ఫిఫ్త్ ది ఇలాంటి ఒక స్టేజ్. ఈ కాంబినేషన్ సరిగ్గా ఉంటేనే హార్డ్ వర్క్ చేస్తూ కన్సిస్టెంట్ గా హార్డ్ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా డెఫినెట్లీ వాళ్ళకి గుర్తింపు వస్తుంది. సో అలాంటి గుర్తింపే ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ లో చూసాం. ఫస్ట్ ఫెంటాస్టిక్, వన్ వర్డ్, రెస్పెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్స్. పర్ఫార్మెన్స్ జరుగుతున్నంత సేపు నేను మీ ఇద్దరిని కూడా అప్పుడప్పుడు చూస్తుంటే మీ ఇద్దరి మధ్యలో కూడా ఒక కోఆర్డినేషన్ జరుగుతుంది అనమాట. ఆవిడ అలుగుతారా మేడం గారు? చాలా. ఆవిడ అలిగితే మీరు ఏం చేస్తారు సార్? చెప్పనా సీక్రెట్ ఇది డాన్స్ చేయలేని హస్బెండ్స్ అందరికి ఒక పెద్ద సీక్రెట్ అన్నమాట. ఏంటి సార్ అది? ఆ సీక్రెట్ ఏంటి అంటే, నేను డాన్స్ చేస్తే చాలా చండాలంగా ఉంటుంది. నేను తన కోపం వచ్చినప్పుడు తన ముందుకు వెళ్ళి డాన్స్ వేస్తానన్నమాట. సో నా పిచ్చి గంతులు చూసి తను నవ్వుతుంది. ఈ జోడీకి వచ్చి నువ్వు డాన్స్ గురించి మాట్లాడిన తర్వాత మరి ఆ స్టెప్ వేయకపోతే బాగుండదు. ఆ స్టెప్ అంట సార్, స్టెప్ కాదు, అదో రకమైంది. సో ఈ కొత్త స్టైల్ నాకు చాలా ఆనందంగా ఉంది. ఏది మీరు ఒకసారి స్టేజ్ మీకు రండి సార్. సుధీర్, శేఖర్ మాస్టర్ మీరు కూడా దయచేసి ఒక్కసారి. ఓకే, ఓహో రెడీ. ఫస్ట్ స్టెప్ సార్, ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో గురువు గారు మనకి డాన్స్ నేర్పిస్తారు సార్. హెవీ వద్దు, ఫ్లోరింగ్ మేము చేయలేం. ఓకే రెడీ, మ్యూజిక్. తెలుగోడి స్టైల్, నాటుకొట్టుడు బీట్, దుమ్ము రేపే డాన్స్ స్టైల్ బేబీ జిందాబాద్. చూసినా ఆస్ట్రేలియా చూసినా నాటు డాన్స్ లేదురా, నాటు డాన్స్ లేదురా. న్యూయార్క్ చూసినా, న్యూజిలాండ్ చూసినా అక్కడ కూడా లేదురా, అక్కడ కూడా లేదురా. స్టైలే స్టైలే నాటు స్టైలే, స్టెప్ స్టైలే స్టైల్ బేబీ జిందాబాద్.
ఏంది మాస్టర్, ఏం తాగొచ్చారు? బూస్ట్ తాగొచ్చారు ఏంటి? ఆ బెలూన్లు పగలు కొట్టడం ఏంటి? ఎక్స్పెషల్ ఆ స్టెప్ చాలా బాగా నచ్చింది నాకు కూడా చాలా బాగుంది. అంటే ఎంత సింబాలిక్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కేసీ. ఓకే సూపర్. ఒకే పాటకి వివిధ రకాలైన డాన్సులు చూసాం మనం. ఇక ఇప్పుడు రష్మి, మీ టీం నుంచి ఏ జోడీ వస్తున్నారు? కాంపిటీషన్ ఇస్ గెటింగ్ టఫర్ అండ్ టఫర్. రేవంత్ అండ్ సంగీత. రేవంత్ అండ్ సంగీత రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ట్రైన్ వచ్చేలోపు సాంగ్ వేసుకో బావా. హలో హలో మైక్ టెస్టింగ్, సభకు నమస్కారం. నా సొంత పేరు బంగారం, ఒంటి తీరు తగరం. It's like I'm living a dream, girl. హలో హలో మైక్ టెస్టింగ్, సభకు నమస్కారం. సొంత పేరు బంగారం, ఒంటి తీరు తగరం. Introducing the beautiful Amna. ఇంగ్లీషులోన దండ పెట్టెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఎందుకంటే ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. కొట్టేస్తా మిమ్మల్ని. నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు రైకలన్నీ ఓరమాస లెక్కల. నేను పక్కా లోకల్. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. ఏంటి నిద్రపోవడానికా? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. పాడు. కలూరి సింతామణి, నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని. అవును రే, ఆ సఫారీ గడేట్రా? ఎవరు బొక్క? అరే బొక్క, అరే బొక్క. మర్యాద గిర్యాదలో కూడా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? రెచ్చిపోక ఏం చేస్తావా? కొడతావా కొడతావా కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించానేట్రా? చూసావా ఎంత సింపుల్? ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి. నేను చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే. బ్లాక్ బస్టరే, బ్లాక్ బస్టరే. నేను చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే. ఓకే శేఖర్ మాస్టర్. బాయ్స్ ఎక్కడ బాగుంది సార్. సాంగ్ తీసుకొని వేరే స్టైల్లో ట్రై చేసి బాగుంది. రేవంత్
కరెక్ట్ గా క్యారెక్టర్ కరెక్ట్ సరిపోయారు, మొత్తం జీవించేసాం. యాక్చువల్ గా బాయ్స్ అమ్మాయిలాగా చేస్తే ఆటోమేటిక్ గా ఆ స్టైల్ వస్తుంది, కానీ సంగీత కూడా అమ్మాయి అయ్యి ఉండి ఆ స్టైల్లో చేసింది, చాలా బాగా చేసింది. టూ గుడ్ మా. కానీ నీ మ్యాజిక్ ఉంటుంది కదా, ఏదో ఎక్కడో మిస్ అయినట్టు అనిపిస్తుంది. లాస్ట్ ఎపిసోడ్ మీద ఈ ఎపిసోడ్ బాగుంది, కానీ నీ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్ గా సార్, చాలా చేస్తాను సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు. సైతేజ్ అంటే ఈ సాంగ్ మీద టీన్ కాకుండా ఇది నాకు చాలా బాగా నచ్చింది. కామిక్ ఎలిమెంట్ ఉంది కదా, అది వర్కౌట్ అయింది. వెల్ డన్. డాన్సింగ్ వైజ్ రియల్లీ నైస్, చాలా బాగా చేశారు అందరూ. ఓకే, ఆల్ ది బెస్ట్. సో ఇవాళ మా సెలబ్రిటీ జోడీ బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. సాంగ్స్ రీమిక్స్ చాలా బాగున్నాయి, 2 పాటలు కూడా. పక్కా లోకల్ అండ్ బ్లాక్ బస్టర్. రియలీ వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. అసలు రిమిక్స్ చేయడంలో వీళ్ళే సాటి, ఎవరైనా గానీ చాలా బాగుంది. అంటే చెమ్మ చెక్క సుధీర్ అంటే ఆ టైప్ లో ఉంది కదా. స్పెషల్ పెర్ఫార్మెన్స్ సుధీర్ కోసం. ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. సంగతి సరిగ్గా తెలీదురా మీకు, నేను ఇక్కడ చూడడానికి ఇలా ఉంటా, లేకపోతే ఇంకా దారుణంగా ఉంటా. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఇక ఇప్పుడు ఓటింగ్ టైం. సో బోత్ ద టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ జోడీస్ ఆన్ స్టేజ్. ఓకే, ఫస్ట్ ఓట్ మా సెలబ్రిటీ జోడీ సార్. ఫస్ట్ ఓట్ మా ఇద్దరికి నచ్చిన టీం సుధీర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. సదా గారు. మై ఓట్ గోస్ టు సంకేత్ అండ్ ప్రియాంక. థ్యాంక్ యూ మ్యామ్. సంకేత్ అండ్ ప్రియాంక. Celebrity time. Third round. So most crucial time ఇది. థర్డ్ రౌండ్ లో రష్మి, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సో సుధీర్, సెకండ్ రౌండ్ విన్నర్స్ మీరు కాబట్టి థర్డ్ రౌండ్ మీతో స్టార్ట్ చేస్తున్నారా, వాళ్ళకి ఇస్తున్నారా? యాజ్ ఇట్ ఈస్ రష్మి స్టార్ట్ చేస్తే ప్రతిసారి థర్డ్ రౌండ్ గెలుస్తుంది కాబట్టి ఈసారి కూడా ఎలిమినేషన్ ఉండకూడదు. సో యూ టేక్ ది ఛాన్స్. ఓకే, సో శ్రీకాంత్ అండ్ శ్వేత. సో శ్రీకాంత్ అండ్ శ్వేత మీ టీం ని ఎలిమినేషన్ నుంచి కాపాడతారో లేదో చూద్దాం. లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ అండ్ శ్వేత.
సదా గారు ఇక్కడ ఉన్నారు కదా బాంబ్స్, ఎక్కడ బాంబ్ మాస్టర్ మనోజ్, మీకు ఏమైంది ఈ సీజన్ లో? ఏంటా ఎనర్జీ? హై వోల్టేజ్ అన్నమాట, అస్సలు ఎక్కడ ఆగలేదు వీళ్ళు. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకు బాంబ్స్ ఏదో పేలుతూనే ఉన్నాయి. శ్వేత, ఏం చెప్పాలి దీని గురించి? యూజువల్ గా అబ్బాయిలకి ఫ్లోర్ మూవ్మెంట్స్ అని ఇచ్చి అమ్మాయిలు వెనక నుంచుని ఆడతారు. ఇక్కడ మీరు రివర్స్ ప్లే చేశారు. శ్రీకాంత్ వెనక బాయ్స్ తో ఆడుతున్నారు నుంచుని, అమ్మాయి ఇక్కడ ఫ్లోర్ మూవ్మెంట్ చేస్తుంది. అక్కడికే యాక్ట్ ఎక్కడికో పోయింది. చాలా చాలా బాగుంది, కంపోజిషన్ బాగుంది, మూవ్మెంట్స్ బాగున్నాయి, వాళ్ళు చేసేది ఎనర్జీతో కోఆర్డినేషన్ తో అన్ని పర్ఫెక్ట్ గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. పైసా వసూల్, హైలీ ఎంటర్టైనింగ్ యాక్ట్ దిస్ వాజ్. వెయ్యవయ్యా వెయ్. శేఖర్ మాస్టర్, మనోజ్, బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఇది పూనకం వస్తే చేస్తారు చూడు, ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు. ఇక్కడ ఒక్కళ్ళు కూడా డ్రాప్ అవ్వకుండా కంటిన్యూగా, చాలా కష్టం అది. 10 మూమెంట్స్ ఎగిరి దూకుతేనే అంటారు, అలాంటిది 4 మినిట్స్ కంటిన్యూగా దూకుతా చేస్తాం. శ్వేత, నీళ్ళు ఎంత టాలెంట్ ఉంటుంది అనుకోవాలా. ఫ్లోర్ మూమెంట్ ఏంటి, ఫ్లోర్ మూమెంట్ చేస్తే మళ్ళీ అయిపోయింది, మళ్ళీ లేచి డాన్స్ చేస్తుంది. శ్రీకాంత్, మీరిద్దరు ఫైనల్స్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే చాలా రోజుల తర్వాత మనది మాస్ మంది దొరగొట్టేశారు. యు కిల్ ద ఫ్లోర్. సూపర్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఎనర్జీలో నువ్వు కూడా ఒకసారి ఒక డాన్స్ చేస్తే చూసి తరిస్తాం. శుభం. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. కేసీ గారు, 4 నిమిషాల్లో సినిమా మొత్తం చూపించారు అసలు. వెరీ 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 ఎనర్జెటిక్, సూపర్ అసలు. అంటే ఆ డాన్స్ చూస్తున్నప్పుడు ఫస్ట్ పాత పాట తీసి సెలెక్ట్ చేసుకున్నారేంటి అనిపించింది స్టార్టింగ్ విన్నప్పుడు. కానీ ఆ పాట అప్పుడు విన్నప్పుడు ఎంత జోష్ ఉందో ఇప్పుడు నాకు ఇంకా డబుల్ ఇంట్రెస్ట్ కలిగింది. అండ్ నాకు తెలిసి ఆడియన్స్ అందరికి కూడా ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఈ పాట అంటే స్పెషల్ గా, పాత పాట అయినా కూడా మళ్ళీ కొత్త డాన్స్ ఫార్మ్స్ లో వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటారు. ఫెంటాస్టిక్, మాస్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. సెలబ్రిటీ టైం. థర్డ్ రౌండ్ లో ది లాస్ట్ పర్ఫార్మెన్స్ చూసే ముందు బ్యూటిఫుల్ జోడీ మన ముందున్నారు. ఆయన మీకు ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందా ఈ స్టేజ్ మీద, ఇక్కడ. సో మీ ఇద్దరిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సో గురుగారు, ఆవిడని ఇంప్రెస్ చేయాలి, ఆవిడని ప్రపోజ్ చేయాలి. ఓకే. నువ్విలా ఒక్కసారిలా, అరే ఏం చేసావే నన్నిలా, కోయిలా ఎందుకోయిలా, నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా, గుండె లోపల గువ్వల గుంపుల ఒక్కసారిగా ఇన్నిన్ని కవ్వింతల, నువ్విలా ఒక్కసారిలా, అరే ఏం చేసావే నన్నిలా. మావయ్య గారు ఓకేనా అమ్మా? ఇప్పుడు ఎలా ఉందంటారు పాట? అది ఇంచుమించుగా బానే ఉన్నాడు కానీ ఎందుకో నటిస్తున్నాడేమో అనిపిస్తోంది నాకు. ఇంకో పాట పాడమందాం. మన మెంటల్ మదిలో అది వస్తే కొంచెం నాకు క్లారిటీ వస్తుంది. ఓకే ఓకే సరే. అది నీల్ డౌన్ చేసి ఏదైనా అలా ట్రై చేస్తా. అది నీల్ డౌన్ చేసి పాడాలా? పనిష్మెంట్ ఇప్పుడు ఏమైనా మీకు ప్రపోజ్ చేయడం పనిష్మెంట్ లా ఉందా? ఆ పాట పాడడానికి చెన్నైకి వెళ్తున్నప్పుడు డ్రైవ్ చేసింది నేను. సరే, అలా డ్రైవ్ చేసినందుకు గాను, నా చేత ఆ పాట పాడించినందుకు గాను ఇంకా ఐ లవ్ యూ సో మచ్. ఇంకా అసలు ఇంకా మన మెంటల్ మదిలో గణ 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 గంటల సడితో ఠక 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 తొంటరి లయలో ఓకే అని చలరే గాలి, ఆగిపోనీకు వేగాన్ని, ఏది ఏవైనా గాని, లైక్ మై లైలా ఏలుకుందా మీ లోకాన్ని. Thank you.
ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో సుధీర్, థర్డ్ రౌండ్ గట్టెక్కినట్టే కనిపిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ పర్ఫార్మెన్స్ వరకు జడ్జెస్ అయితే సూపర్ హ్యాపీ. బట్ వాళ్ళని మించి, అంతకు మించి పర్ఫార్మెన్స్ మీ టీమ్ లో ఏ జోడి అయినా ఇస్తే అట్ సైడ్ ఎలిమినేషన్ జరుగుతుంది. సో మీ టీం నుంచి ఏ జోడి? వినయ్ అండ్ రిషిక. ఓకే, లెట్స్ వెల్కమ్ వినయ్ అండ్ రిషిక. రోజా 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 నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా. నిన్ను గాలి సోకగా వదలనులే, నెలవంక తాకగా వదలనులే. ఆ బ్రహ్మ చూసిన ఓర్వనులేనే ఓర్వనులేనే ఓర్వనులే. రోజా 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 కన్నులలో కొనున్నావులే, రాత్రిలో కనులకు కునుకే లేదులే. వలువగా నన్ను చుట్టుకోగా నీ సన్నని నడుముకు కలుగును గిలిగిలిన రోజా. నన్నే నువ్వు తాకొద్దని గగనాన్ని ఆపేన ఆ సాగరం. నన్నే ముట్టుకోవద్దని చేతులకు చెప్పేనా వేణువు. నీ స్పర్శే చంద్రుని మచ్చలు మాపులే, కనులలో జారెడు అందాల జలపాతమా. నన్ను చేరగా ఎందుకు ఆలోచన, నీ తలపు తప్ప మరు ధ్యాస లేదు నా. రోజా 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 రోజా. నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా. రోజా 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 రోజా. శేఖర్ మాస్టర్. సుచిన్, నిన్ను చూసి నన్ను నేను తోటమాల్లాగా వచ్చాడు, రోజా పూలాగా ఉంది. దగ్గర నుంచి ఇద్దరు కలిసి డాన్స్ చేశారు. మళ్ళీ మధ్యలో కూడా తన ఫ్లవర్ అన్నట్టు ఎక్కడ మనం చూపించలేదు. అది ఒకళ్ళు అది లేకపోయినా మామూలు రెగ్యులర్ చేసినా అట్లీస్ట్ తెలిసే మనకి. తన ఎక్స్ప్రెషన్ చాలా బాగా చేస్తుంది కదా, కవర్ అయిపోయింది. అదొకటి అనిపించింది. ఇక్కడ వాటర్ దగ్గర చేశారు. క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా సుచిన్. వినయ్ అండ్ రిషిక ఇద్దరు బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు. నాకు అదే అనిపించింది, తనకి రోజా పూల్లాగా తయారు చేద్దాం అనుకున్నారు. అలా ఉంటే కూడా ఏదైనా మంచి రెడ్ ఫ్లోయిగా ఒక అవుట్ఫిట్ ఇచ్చుంటే సరిపోయింది. తనకి ఎక్కడో మీరు ఫేస్ కి మేకప్ వేసి ఆ లైన్స్ అన్ని బ్లాక్ వేసారు కదా, కొంచెం కూడా ఎక్స్ప్రెషన్స్ తెలియట్లేదు దాని వల్ల. సో అదే నాకు అదే అనిపించింది. చేసిన వరకు వాళ్ళు చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. రోజా రోజా మృదుల గారు. చాలా బాగుంది యాక్చువల్లీ, వెరీ నైస్. రోజా రోజా సో కేసీ. చాలా బాగుంది. వెరీ వెరీ నైస్, వెరీ క్రియేటివ్. చాలా సార్లు టీవీలో చూసాం మేము. చాలా ఇన్స్పైర్ కూడా అవుతూ ఉంటాను చాలా పర్ఫార్మెన్సెస్ చూసి. వావ్ ఎంత బాగా చేస్తున్నారు అసలు. అఫ్ కోర్స్ నేను చేయలేకపోతాను, అది నేను. మృదుల గారు ముందు చేస్తారు, మీ ముందు చేస్తారు కదా. నిన్ను చూసి నన్ను నేను
కానీ ఈ రోజు డీకి వచ్చి ఇన్ని అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఐఎమ్ ష్యూర్ మృదులా కూడా మస్ట్ బి రియలీ వెరీ హ్యాపీ ఫర్ కమింగ్ హియర్. పిలిచినందుకు థ్యాంక్స్ అండ్ ఇలాంటి పర్ఫార్మెన్సెస్ కూడా మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భాన సుధీర్ గారికి పాట మీరు పాడతారంటే పాడండి. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తోడులేడులే. ఆయన సింగర్ పాట పాడుతున్నారు, ఇది డాన్స్ షో, మీ ఇద్దరు ఉన్నారు. సో సుధీర్ డాన్స్ చేస్తే ఈ పాటకు బాగుంటుంది. ఇదే ఫీల్ తో చెయ్యాలి. ఏంటి ఈ పాటకు కూడా డాన్స్? వాట్ ఏ కాంటెంపరరీ థాట్. ఎస్. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని నీ తోడులేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయలే నీకిది తెల్లవారని రేయమ్మా కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తోడులేడులే. ఓకే, సో ఇక ఇప్పుడు ఓటింగ్ టైం. బోత్ ద టీమ్ లీడర్స్ along with your jodies on stage. Crucial time. Let's go for the votes. So the first vote, celebrity jodi. Our voting goes to Rashmi. Thank you so much. Shaker Master, me vote please. My vote goes to Srikanth and Sweta. Thank you, Master. Sada garu. Yes, my vote also goes to Srikanth and Sweta. Thank you. ఇక ఇప్పుడు ఇవాళ మన సెలబ్రిటీ జోడీ ఇక్కడికి వచ్చి ఇవాళ జరిగిన పర్ఫార్మెన్సెస్ లో వాళ్ళకి నచ్చిన ఒక బెస్ట్ జోడీకి ₹1,00,000 దండ అందజేస్తారు. సో ఇట్లా గారు అండ్ కేసీ గారు. తెలవారితి కనురెప్పల తొలి మెలకువ నువ్వే నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. ఎవరు? ప్రదీప్, నేను చెవులో నాకు ఇష్టమైన జోడీ ఎవరో చెప్తా, తనని మళ్ళీ సీక్రెట్ గా నువ్వు అడుగు. ఇద్దరిది మ్యాచ్ అయిందేమో చూద్దాం. కూడా కరెక్ట్ జోడీ కదా, మమ్మల్ని మేము టెస్ట్ చేసుకుంటాం ఈ స్టేజ్ మీద. వాట్ ఏ కంపాటబిలిటీ టెస్ట్. అలా వచ్చారనమాట మామయ్య గారు. మామూలుగా ఈవిడ స్టైల్ సాంగ్ కి చేశారే వాళ్ళు, అంటే ఈయన కూడా స్టైల్ సాంగ్ కి చేశారే వాళ్ళు అంటే. ఎస్, ఆ స్టైల్ సాంగ్ చేసింది సంకేత్ అండ్ ప్రియాంక. హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్. డిషుమ్ డిషుమ్ సౌండ్ లేదు, బ్లడ్ కూడా కానరాదు, అందమెట్టి కుద్దినావే గుమ్ గుమ్ గుమ్. చల్ మార్. చాలా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందించారు మా జోడీలందరూ, అండ్ స్పెషల్లీ మా సెలబ్రిటీ జోడీ ఎన్నో బోలెడు కబుర్లు చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఎంటర్టైన్మెంట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. చాలా సింపుల్, మొహంలోని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా బ్లాంక్ గా అలాగే ఉండాలి, నవ్వకూడదు. నవ్వితే మేము ఈ సెట్ లో ఎవరిని చెప్తే వాళ్ళని ముద్దు పెట్టుకోవాలి అంతే. నువ్వు కొంచెం మాత్రం నవ్వినా సరే మా వాళ్ళు మొహాలు కడుకుని సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్యన కొంచెం బాగుంటుంది కదా బే. అవును, మేకప్ వేస్తే శేఖర్ మాస్టర్ కనబడుతున్నారు కళ్ళల్లో. అదేంటి ఆయన పేరెత్తగానే సౌండ్ మారింది? అదే ఏంటో మరి, శేఖర్ మాస్టర్ అనగానే ఆయనే చూస్తుంది, రెప్ప కూడా ఎట్లా. ఇప్పుడు ముద్దు ఎవరు పెట్టారంటే వినయ్ దగ్గరికి వెళ్ళి చెప్తాను. ఓకే, ఆడికి పెట్టమని కాదు, ఓ అమ్మ రెడీగా ఉన్నావు. వినయ్ ఎక్స్ప్రెషన్ చూడాలి. ఎక్స్ప్రెషన్ కాదు, ఇదంతా తుడుచుకున్నాడు, రెడీగా ఉన్నాడు.
శేఖర్ మాస్టర్. మేమేం కష్టపడక్కర్లేదు సార్, మీ నామధ్యేయమే ఆవిడ మూతి మీద నవ్వొస్తోంది. వెళ్ళిపోవే వెళ్ళిపోవే నాలో నాలో ఊపిరి తీసి వెళ్ళిపోవే వెళ్ళిపోవే నన్నే చూడక వెళ్ళిపోవే వెళ్ళిపోవే నన్నే నన్నే ఒంటరి చేసి వెళ్ళిపోవే వెళ్ళిపోవే మళ్ళీ రాకిగా వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. సూపర్. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు